ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముందు మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, తిరిగి ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా ఎంతగానో సంతోషం. దేవుడి రోజు మీతో బలమైనటువంటి రీతిలో మాట్లాడబోతుంటున్నాడు. దేవుడి రోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి సందేశం, నీ శ్రమలు దేవుని ఏర్పాటు అని మనం గ్రహించాలి. నీ జీవితంలో శ్రమలు అవి దేవుని యొక్క ఏర్పాటు అని గ్రహించాలి. క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవులుగా ఉంటున్నాం కదా. క్రైస్తవులమైనటువంటి మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక శ్రమల గుండా, ఏదో ఒక శ్రమ గుండా, ఏదో ఒక భయంకరమైనటువంటి సమస్యల గుండా వెళ్తూనే ఉంటాం కదా. ప్రతిరోజు ఆటుపోట్లు, ప్రతిరోజు సమస్యలు, ప్రతిరోజు ఏదో ఒక ఏడుపులు కుటుంబంలో ఉంటున్నాయి. అవునా? అయితే మనము ఒక నిజం లేదా ఒక సత్యం మనం తెలుసుకోవాలి. నీ జీవితంలో నీ శ్రమలు అవి దేవుని ఏర్పాటు అయి ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు అనేటువంటి మాట వారి నోటిలో ఏంటి తెలిసిన, మాకే ఎందుకు బ్రదర్ ఈ శ్రమలు, అయ్యో మాకే ఎందుకు ఈ శ్రమలు, మేము ఏమి పాపము చేశాము, ఇదిగో మా పితరుల యొక్క పాపం వలననే ఇదిగో ఈ శాపం మేము భరించుచున్నాము అని నానా రకములైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అయితే బైబిల్లో ఒక సత్యము ఏంటి అంటే, నీ శ్రమలు అవి దేవుడు ఏర్పాటు చేసినవి. అది దేవుని యొక్క మార్గం, అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం. అది బైబిల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, సమస్యలు లేనటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. అవునా? మనకందరికి తెలుసు. గొప్పవారు మొదలుకొని చిన్నవారి వరకు లేదా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమస్యలే ఉంటాయి. అందుకే బైబిల్లో యేసు ప్రభు కూడా మాట్లాడుతూ అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ఇంకొంచెం మాట మారుస్తే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో మీరు ఉన్నంత కాలం కూడా మీకు శ్రమలు ఉంటాయి అని ప్రభువే మాట్లాడాడండి. ఎవరితో మాట్లాడినాడో చెప్పమంటారా? తన ప్రియమైనటువంటి శిష్యులతో. ఎంతగానో బైబిల్లో వ్రాయబడింది, అంతము వరకు వారిని ప్రేమించను అని వ్రాయబడింది. అంతము వరకు ప్రేమించినటువంటి శిష్యులతో యేసు ప్రభు తన యొక్క చివరి దినాలలో అన్నటువంటి మాట ఏంటో తెలిసిన, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, నరుల కాలం ఈ భూమి మీద అది యుద్ధ కాలము కాదా అని వ్రాయబడింది. దాని అర్థం ఏంటో తెలిసిన, ప్రతిరోజు యుద్ధమే. అది ఆత్మీయ యుద్ధం కావచ్చు, ఈ లోకపరమైనటువంటి సమస్యలు, ఈ లోకపరమైనటువంటి పోరాటము కావచ్చు. దేవుని బిడ్డారా, అయితే బైబిల్లో ఒక మనిషి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ శోధనలు, సమస్యలు, వేదనలు, బాధలు అన్నవి 4 రకాలుగా విభజింపబడ్డాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహామును దేవుడే శోధించినట్లుగా వ్రాయబడింది. అబ్రహామును దేవుడే పరిశోధించినట్లుగా వ్రాయబడింది. దాని అర్థం ఏంటో తెలిసిన, ఒక వ్యక్తిని దేవుడు మొదట పరీక్షిస్తాడు. అందుకే మనకందరికీ తెలుసు, యోబు జీవిత చరిత్ర, యోబు గ్రంథం 2వ అధ్యాయం నుంచి తన జీవితంలో చూస్తే దేవుడు యోబును శోధించినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. ఇది మొదటి రకం. రెండవదిగా చూసినట్లయితే సాతాను కూడా ఒక వ్యక్తిని శోధిస్తాడు. దేవుని బిడ్డలారా, మొదటిగా సాతాను శోధనలు, ఒకటి దేవుని అనుమతితో, రెండవదిగా సాతాను తానంతకు తానే మెరుపు దాడి చేయడం ప్రారంభిస్తాడు. బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, ఆ తండ్రి తన కుమారుని నిమిత్తమై యేసు ప్రభు దగ్గరికి, మొదట శిష్యుల దగ్గరికి వచ్చి ఏడవడం ప్రారంభిస్తాడు. మనకందరికి తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ తండ్రి అన్నటువంటి మాట, ఇదిగో నా కుమారునికి మూగ దయ్యము పట్టింది ప్రభువా, నీ వలనైతే నా కుమారుని స్వస్థపరచు. బైబిల్లో యేసు ప్రభు అంటాడు, నీవు చూసేది మూగ దయ్యమే, అయితే మూగదైన చెవిటి దయ్యము నీ కుమారుని పట్టుకొని ఉంది. ఇంతకు ఏం చేస్తుంది ఈ దయ్యము? బైబిల్లో వ్రాయబడింది, తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడవేయాలి అని చూసేదంట. అంటే అర్థం ఏంటంటే, ఆ సాతాను ఆ కుమారుని జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నాడంటే, సరిపోదా దేవుని బిడ్డలారా? సరిగ్గా వినలేడు, సరిగ్గా చూడలేడు కదా ఆ అబ్బాయి. సాతాను శారీరకంగా దాడి చేస్తాడు, అదేవిధంగా ఆత్మీయంగా కూడా దాడి చేస్తాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, నా ప్రజలు, నా బిడ్డలు, ఇదిగో వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనముగా చేశాడు సాతాను. సాతాను ఏం చేశారంట? మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినట్లుగా బైబిల్లోనే వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, సాతాను ఒకవైపు శారీరకంగా దాడి చేస్తాడు, అదేవిధంగా ఆత్మీయంగా కూడా దాడి చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే సరిపోదా, ఆ అబ్బాయి దేవుణ్ణి స్తుతించలేడు, దేవుణ్ణి గురించినటువంటి సంగతులు వినలేడు. అలాగే ఆత్మీయమైనటువంటి దాడులు కూడా సాతాను అలాగే చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని పాపమునకు ప్రేరేపించి దేవునికి దూరము చేసి అతని హృదయమును కప్పివేస్తాడు.
అందుకే బైబిల్లో రాయబడింది, తన యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తాడు సాతాను. బైబిల్లో చూసినట్లయితే సరిపోదా, అంతటితో సరిపోదా, సాతానుకు తృప్తి లేదా? అంతటితో సరిపోదంట. ఆ వ్యక్తిని లేదా ఆ చిన్న పిల్లవాడిని తరచుగా అంటే పలుమార్లు అనే కదా అర్థం, పలుమార్లు ఫ్రీక్వెంట్గా అగ్నిలోను నీళ్ళలోను వేసి ఎలాగైనా చంపాలి అనుకున్నాడు సాతాను. అంతేనా? బైబిల్లో చూసినట్లయితే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మహా గొప్ప అభిషక్తుడైనటువంటి పౌలు, అభిషేకింపబడినటువంటి పౌలు, అపోస్తలుడుగా పిలువబడినటువంటి పౌలు, గొప్ప సాక్ష్యపు జీవితం కలిగినటువంటి పౌలు, ఎన్నెన్నో ఆత్మీయ అనుభవాలు కలిగినటువంటి పౌలు, ఎంతో గొప్ప సేవ చేసినటువంటి పౌలు కూడా అంటున్నాడు, ఇదిగో తెస్సలోనికలకు రాసిన పత్రికలో మీ దగ్గరికి రావడానికి పలుమార్లు నేను ప్రయత్నించాను కానీ సాతాను మమ్మల్ని అడ్డుకున్నాడు. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సాతాను మమ్మల్ని అడ్డుకున్నాడు. సాతాను మనల్ని శోధిస్తాడు కదా. ఈ టైప్ ఆఫ్ శోధనలు, ఈ రకమైనటువంటి శోధనలు ఎక్కువ కాలం ఉండవు దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం మొదటి 5 వచనాలలో మరలా తెస్సలోనికలకు పౌలు వెళ్ళినట్లుగా బైబిల్లోనే రాయబడింది. ఎక్కువ కాలం ఈ రకమైనటువంటి శోధనలు ఉండవండి, సాతాను శోధనలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి మొరపెడతాడో, వెంటనే దేవుడు రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తాడు. అందుకే పౌలు అంటాడు కదా తెస్సలోనికలకు రాసిన పత్రికలో, మా నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి, మేము కూడా మిమ్మల్ని చూడటానికి మేము ఎంతగానో ఆశిస్తున్నాము అండ్ ప్రార్థన చేస్తున్నాము అంటాడండి. అయితే ప్రార్థనకు జవాబుగా సాతాను యొక్క అడ్డంకులను దేవుడు తొలగించి విజయము ప్రసాదించి పౌలును తీసుకెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆ కుమారుని జీవితంలో కూడా చూసినట్లయితే మార్కు 9:22లో ఆ కుమారుని జీవితంలో చూసినట్లయితే యేసు ప్రభువు ఆ దయ్యము నుండి, ఆ దయ్యము యొక్క బెడద నుండి లేదా సాతాను యొక్క దాడి నుండి ఆ కుమారుణ్ణి రక్షించినట్లుగా, తప్పించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంటుంది. మూడవదిగా ఏ రకమైనటువంటి శోధన ఒక వ్యక్తి జీవితంలో ఉంటుంది అంటే, ఒక వ్యక్తి పాపము చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనై కోరి సమస్యలు, శోధనలు, వేదనలు తెచ్చుకుంటాడు దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంటుంది కదా, నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఇంత గొప్ప పాపము చేశావు కాబట్టి నీ యొక్క ఇంటిలో నుండే లేదా నీ కుటుంబంలో నుండే నీకు యుద్ధము సంభవించును అని దేవుడు మాట్లాడతాడండి. అంటే ఒక వ్యక్తి పాపము చేసి కూడా దేవుని ఉగ్రతకు లోనై ఈ రకమైనటువంటి శోధనలు, ఈ రకమైనటువంటి వేదనల గుండా, ట్రబుల్స్ గుండా ఒక వ్యక్తి, అందులోనూ అభిషేకింపబడినటువంటి దావీదు దేవుని బిడ్డలారా, రాజుగా పిలువబడుతున్నటువంటి దావీదు, రాజుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దావీదు జీవితంలో ఈ రకమైనటువంటి శోధనల గుండా కూడా వెళ్ళవలసి వచ్చింది. అయితే ఇంకొక శోధన ఉంది దేవుని బిడ్డలారా, అది చాలా మంచి శోధన. ఏంటి బ్రదర్, మంచి శోధనని మాట్లాడుతున్నావు? అవును దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇటువంటి శోధనలు నిమిత్తమై మీరు మహా ఆనందము కలిగి ఉండండి. ఇదిగో ఈ శోధనలు కూడా మీరు వెళ్తున్నారా, అలాగైతే మహా ఆనందం, సంతోషం మీ జీవితంలో మీరు కలిగి ఉండాలి అని బైబిల్లో రాయబడింది దేవుని బిడ్డలారా. ఏంటి ఈ శోధన, ఏంటి ఈ శోధనలు? నీ జీవితంలో ప్రతి శోధన అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు అయి ఉంటుందని మనం గ్రహించాలి. హల్లెలూయా. బైబిల్లో చూద్దామా, ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. అక్కడ చూసినట్లయితే యోసేపు జీవితం గురించి అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా. యోసేపు ఎంత గంభీరమైనటువంటి స్టేట్మెంట్ అక్కడ ఇస్తున్నాడో మనం చూడగలం. అవునా, యోసేపు జీవిత చరిత్ర మనకు అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అవునా, ప్రతి సండే స్కూల్ విద్యార్థికి మొట్టమొదటిగా పాత నిబంధనలో ఏదైనా ఒక చక్కటి ఎగ్జాంపుల్ చూపించాలి అంటే, లేదా యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఒక చక్కటి ఎగ్జాంపుల్ చూపించాలి అంటే యోసేపు జీవిత చరిత్ర చూపిస్తారు. మనకందరికీ తెలుసు, యోసేపును తన యొక్క తండ్రి ఎంతగానో ప్రేమించినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఎంతగా ప్రేమించాడంటే అందరిలో విచిత్రమైనటువంటి వస్త్రము యోసేపుకు మాత్రమే ఇవ్వబడింది. అంతగా ప్రేమించాడు. అంతేకాదు, యోసేపు తన యవన ప్రాయము లేదా బాల్యము మొదలుకొని చివరి వరకు కూడా పాపము లేని వ్యక్తిగా పిలువబడినాడు దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో మనం చూస్తాం, తన సహోదరులు
తప్పు చేస్తూ ఉంటే, తన సహోదరులు పాపము చేస్తూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది, యోసేపు వెళ్ళి వారి యొక్క సహోదరుల యొక్క చెడు సమాచారం తండ్రికి చెప్పేటువంటి వాడంట. చూశాడు తన యొక్క సహోదరులు ఏ రకమైన పాపము జీవితం జీవిస్తున్నారో చూశాడు, కానీ తన జీవితంలో ఏమాత్రము కూడా పాపము అన్నదే లేదు. అయితే బైబిల్లో వ్రాయబడింది, ప్రాఫెటిక్ డ్రీమ్స్, ప్రాఫెటిక్ విజన్స్ కలిగినటువంటి వ్యక్తి యోసేపు. మనకందరికీ తెలుసు, ఆ తర్వాత యోసేపును తన సహోదరులే అమ్మివేసినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఐగుప్తునకు తీసుకెళ్లారు, అక్కడ చెరసాలలో వేయబడ్డాడు. ఏ తప్పు చేయలేదు. ఫరో యొక్క భార్య అతనిని పాపమునకు ప్రేరేపింపగా దేవునికి భయపడి పాపము నుండి పారిపోయి చివరికి ఒక జైలులో లేదా ఒక చెరసాలలో యోసేపు వెళ్ళినట్లుగా వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఏంటి యోసేపు నీ జీవితంలో ఇన్ని శ్రమలా? ఇదిగో పరిశుద్ధత కోసం నువ్వు నిలబడినావు కదా, ఏ తప్పు నువ్వు చేయలేదు. ఒకవేళ యోసేపు ఆ స్త్రీ పాపమునకు ప్రేరేపించినప్పుడు ఆ పాపమునకు లోబడి ఉంటే చెరసాలకు వెళ్ళి ఉండేవాడా? కాదు దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా కాదు కదా. బైబిల్లో వ్రాయబడింది, పరిశుద్ధత కోసం నిలబడ్డాడు, దేవునికి భయపడి పాపము చేయకుండా నిలవబడ్డాడు, పారిపోయినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఏ తప్పు చేయలేదు, ఏ నింద అతని మీద వేయపడకూడదు. అయినప్పటికీ తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు. ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే, ఎంతగానో ప్రేమించేటువంటి తండ్రి తన ప్రక్కలో లేడండి. అయ్యో, నా సహోదరులు, నా కుటుంబ సభ్యులు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నాకు సహాయకరంగా ఉంటారా అంటే ఎవరూ లేరండి. అది తన సొంత దేశము కూడా కాదు, అది ఒక అన్య దేశం. అందులో బానిసగా యోసేపును తీసుకొని వెళ్ళారు. బానిస బ్రతికాడు, అంతేకాదు చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు అడుగుదామా, ఒకవేళ సాతాను యోసేపుతో మాట్లాడుండవచ్చు కదా, యోసేపు ఇదిగో నీ కలలు ఏమైనాయ్యా? ఇదిగో నీవు ఎంతగానో చక్కగా కలలు కన్నావు కదా, ఇదిగో కలలు కనేవాడా అని నీ సహోదరులు నిన్ను పిలిచారు కదా, ఏమైపోయినాయి నీ కలలు? ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ఏమైంది? బహుశా నీవు తప్పుడు కలలు కన్నావేమో, ఇదిగో బహుశా నువ్వు కనవలసిన విజన్స్ ఇవి కావేమో అని సాతాను మాట్లాడుండవచ్చు కదా. చెరసాలలో ఉన్నట్టు బైబిల్లో వ్రాయబడింది. ఇన్ని జరిగిన, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల గుండా తన జీవితం వెళ్ళినా ఏ రోజు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు. అయితే తను మాట్లాడినటువంటి మాట ఏంటో తెలిసిన బైబిల్లో చూద్దామా? ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మొదటిగా సహోదరులతో చూసినట్లయితే దేవుడే కానీ మీరు నన్ను పంపలేదు అంటాడు. ఇప్పుడు చూసినట్లయితే అది దేవుని ఉద్దేశము అంటాడు. దేవుని బిడ్డలారా, ఏంటి యోసేపు, ఇదిగో నువ్వు ఏ రకంగా ఆలోచిస్తుంటున్నావు? ఇదిగో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నీ జీవితం వెళ్ళింది కదా, ఇదిగో నలుగగొట్టబడ్డావు, ఒకవేళ ఆకలి దప్పికల చేత నువ్వు ఎంతగానో అలమటించావు, ఎన్నో సమస్యలు కదా. కనీసం ఊహించి ఉంటాడా ఏ రోజన్నా యోసేపు? ఇదిగో తన సొంత అన్నలే లేదా తన సొంత కుటుంబ సభ్యులే ఈ రకంగా ప్రవర్తిస్తారు అని ఏ రోజన్నా ఊహించి ఉంటాడా? ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటో తెలిసిన, తన తండ్రికి తన కుమారుడు బ్రతికి ఉన్నాడో కూడా తెలియదు. దేవుని బిడ్డ, తన సొంత తండ్రికి తన కుమారుడు బ్రతికి ఉన్నాడో లేదో కూడా తెలీదు. బ్రతికి ఉన్నాడు, అయితే తన సహోదరులు చనిపోయాడు అని వేరే రకంగా చెప్తారు. బ్రతికి ఉన్నా కూడా వాళ్ళ ఇంటిలో చచ్చిపోయిన వ్యక్తిలాగానే, బ్రతికి ఉన్నా కూడా తన ఇంటిలో చచ్చిపోయిన వ్యక్తిలాగానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏ పాపము చేయలేదు, దేవుని యందు భయభక్తులు గల జీవితం, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత, ఏ రకమైనటువంటి యోసేపు జీవితం జీవిస్తుంటున్నావా? అయితే సమస్యల గుండా వెళ్తుంటున్నావా? ఒకటి, యోసేపు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు అంటున్నాడు, సహోదరులారా మీరు పంపించలేదు నన్ను, దేవుడే పంపించాడు. దాని అర్థం ఏంటో తెలిసిన, దేవుని యొక్క నడిపింపే ఇది అని మాట్లాడతాడండి. ఈ శోధనలు ఇవి దేవుని యొక్క నడిపింపు కాదా అని యోసేపు మాట్లాడతాడు. ఇక్కడ చూసినట్లయితే ఇది దేవుని ఉద్దేశమే, నా ఉద్దేశము కాదు, మీ ఉద్దేశము కాదు. ఈ శ్రమలు దేవుని ఉద్దేశములో ఉంటున్నాయి. ఇదిగో మిమ్మల్ని కాపాడడానికి, ఇదిగో నా కుటుంబం, మీరు నన్ను ద్వేషించారు కదా, నన్ను వెలివేశారు కదా, ఇదిగో నన్ను అమ్మివేసి మీరు డబ్బు తీసుకున్నారు కదా, ఇదిగో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను వచ్చాను కదా, అయినప్పటికీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి,
మిమ్మల్ని కాపాడడానికి బైబిల్లో వ్రాయబడిన మాట లేదా యోసేపు అన్నటువంటి మాట మిమ్ములను పోషించడానికే దేవుడు ఈ రకమైనటువంటి ఉద్దేశం లేదా ఈ రకమైనటువంటి ప్రణాళిక నా జీవితంలో కలిగి ఉన్నాడు అంటాడు. దేవుని దూషించలేదు, బాధపడలేదు, అయితే ఆ రకమైనటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడండి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వచనంలో రాయబడి ఉంటుంది, శ్రమనుందుట నాకు మేలాయను. మేలాయను అంటే అర్థం ఏంటో తెలిసిన, అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంటున్నాను. ఏదో విశ్వాసముతో పలికిన పలుకు కాదు దేవుని బిడ్డలారా, ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇదిగో ఒకానొకప్పుడు నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, అయితే ఈరోజు ప్రతి శ్రమ నేను తెలుసుకున్నాను ఏంటంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మార్గం అని. అందుకే బైబిల్లో చూసినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. ఒకవైపు తన భార్య ఇదిగో నీవు దేవుని దూషించి చచ్చిపో అని మాట్లాడుతుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు, కుమారులు కుమార్తెలు, తనకు కలిగిన యావదాస్తి, తన ఆరోగ్యం, ఎవ్రీథింగ్ పోయింది, ఇంకా శ్రమలలోనే ఉంటున్నాడు. అయితే యోబు పలికిన మాట ఏంటో తెలిసిన, ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. నేను నడచు మార్గం నా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇదిగో శ్రమల గుండా నువ్వు వెళ్తుంటున్నావు కదా, ఇదిగో ప్రతిరోజు శ్రమల గుండా నువ్వు వెళ్తుంటున్నావు కదా, నీ మార్గం దేవునికి తెలుసు. ఎందుకు అంటే ఆ మార్గమును ఏర్పాటు చేసింది ప్రభువే కదా. ఇదిగో శ్రమనందుట నాకు మేలాయను అని ఒకవైపు కీర్తనకారుడు అంటున్నాడు, యోబు ఇంకొక వైపు ఇదిగో సువర్ణము వలె, ఈ శోధనల తర్వాత నేను సువర్ణము వలె అవుతాను అని యోబు అంటాడు. యోసేపు ఇదిగో నీ శ్రమల గుండా నువ్వు వెళ్ళావు కదా, నీ శ్రమలను గురించి నీవేమి మాట్లాడతావు? యోసేపు అంటాడు, అది దేవుని యొక్క ప్రణాళిక, ఇదిగో దేవుని యొక్క నడిపింపు. అది ఇదిగో అన్నలారా, మీ నడిపింపు కాదు, లేదా నా నడిపింపు కాదు, ఇదిగో నా పితరుల యొక్క జీవితమును చూసి ఇన్స్పైర్ అయి విశ్వాసముతో నేనే శ్రమల గుండా వెళ్ళానా అంటే కాదు, కానీ అది ఆత్మ నడిపింపు అని యోసేపు అంటాడు. ఇంకొక మాటలో ఇంకొక చోట యోసేపు అంటాడు, అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అంటాడు. దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు ఆ తర్వాత యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకందరికీ తెలుసు. బైబిల్లో వ్రాయబడింది యోసేపు అన్నటువంటి మాట. తిరిగి అదే వాక్య భాగం చదువుకుందామా. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. చప్పట్లు కొడదామా దేవుని బిడ్డలారా. ఎటువంటి మాట, ఎటువంటి స్టేట్మెంట్ యోసేపు మాట్లాడుతుంటున్నాడు. ఏమి అర్థం చేసుకున్నావు నీ శ్రమలలో నీవు దేవుణ్ణి అంటే? పిలచినవాడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమల గుండా నువ్వు వెళ్తుంటున్నావా? బైబిల్లో వ్రాయబడింది, ప్రతి శ్రమలో నీవు మహా ఆనందము కలిగి ఉండాలి. ఆ వాక్య భాగం చదివి ముగించుకుందామా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. ఏంటంట? నానా విధములైన శోధనలలో మీరు ప్రవేశించినప్పుడు లేదా పడినప్పుడు మీరు అది మహా ఆనందం అని ఎంచుకోనండి అని మాట్లాడుతుంటున్నానండి. శోధనలు కూడా నువ్వు వెళ్తుంటున్నావా? అయితే నువ్వు ఒకటి గమనించాలి, నీ శోధన అది దేవుని నుండి వచ్చినదా, సాతాను కలుగజేసిందా? ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ శ్రమలు అది దేవుని యొక్క మార్గం, దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని నడిపింపు, దేవుని ఉద్దేశం అని ఎప్పుడు తెలుసుకుంటావో నీ జీవితంలో ఈ మహా ఆనందం అన్నది నీ శ్రమలలో నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందామా. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకమును జయించున్నాను. హల్లెలూయా. నీ శ్రమల మార్గం దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, తలలు ఉంచుదామా, సంతోషిద్దామా దేవుని వాక్యమును బట్టి, ఈ ఎంకరేజింగ్ మెసేజ్ని బట్టి దేవుని స్తుతిద్దామా. నీ సమస్యలలో నీకు మహా ఆనందము కలిగి ఉండు. ఎందుకంటే సువర్ణము నీ జీవితంలో నీవు సువర్ణముగా అవ్వబోతుంటున్నావు. ఈ శ్రమకాలం తర్వాత, ఈ శ్రమల తర్వాత నిన్ను దేవుడు సువర్ణముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా.
తలలో ఉంచుదామా? దేవుని సన్నిధిలో నీ సమస్యలు, నీవు ఏ శ్రమల గుండా వెళ్తుంటున్నావో ఈ ఉదయకాలమున లేదా ఈ సమయమున దేవునికి చెప్దామా? ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువ, జీవము గల తండ్రి, దేవా యోబు అన్నాడు కదా ఆనాడు, ఇదిగో మా శ్రమల మార్గం నా దేవునికి తెలుసు అన్నాడు ప్రభువ. నీ ప్రియ బిడ్డల జీవితంలో ఈ సమయంలో తండ్రి వారు వెళ్తున్నటువంటి మార్గం, ఆ శ్రమల మార్గం, అది ఏదో నీవు ఎరిగి ఉన్నావు ప్రభువ, అది నీవు ఎరిగి ఉన్నావు ప్రభువ. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో బైబిల్లో రాయబడిన ప్రకారం మేము మహా ఆనంద భరితముగా ఉండుటకు కృప చూపండి. ఎందుకంటే ఇదిగో ఈ శ్రమల తర్వాత సువర్ణముగా మేము మారబోతుంటున్నాం ప్రభువా. నీవే మమ్మల్ని సువర్ణముగా చేయబోతుంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రం. ప్రతి కన్నీటిని చూడవండి తండ్రి, ప్రతి కన్నీటిని తొడవండి తండ్రి. మా యొక్క శ్రమలను నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, మా యొక్క శ్రమల మార్గమును నీవు చూస్తున్నటువంటి దేవుడవు. అది నీ నడిపింపు, నీ యొక్క ఉద్దేశము, నీ పిలుపు అయినదని మేము ఈ సమయంలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే భయంకరముగా ఆర్థిక సమస్యల గుండా వెళ్తుంటున్నారో దర్శించండి, దర్శించండి తండ్రి. పట్టజాలనంత విస్తారమైనటువంటి ధననిధిని దేవ ఆకాశపు ద్వారములను తెరచి ప్రభువా తండ్రి నీ ప్రియ బిడ్డల జీవితంలో కుమ్మరించమని వేడుకొంచుతున్నాను ప్రభువా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో తండ్రి, కుటుంబంలో ఏ రకమైనటువంటి శోధనలు, అది ఏ రకమైనటువంటి సమస్య అయినా యేసు నామమందు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల కలుగునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో తండ్రి స్వస్థపరచండి, తండ్రి స్వస్థపరచండి. క్యాన్సర్, HIV, ఎయిడ్స్, ట్యూబర్క్లోసిస్, క్యాటరాక్ట్స్, PCOD తండ్రి, థైరాయిడ్స్, ఇంకా అది ఏ రకమైనటువంటి వ్యాధి అయినా, ఏ స్టేజ్లో ఉన్నా నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటే దయచేసి తప్పకుండా ఇతరులకు ఈ యొక్క ప్రోగ్రామ్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.